సినిమా వాళ్ళ మీద సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అనుదీప్ స్టైల్లో అంటే ఇంకెలా ఉంటుంది? విశ్వక్సేన్ మొత్తం సినిమా తన భుజాల మీద వేసుకున్నాడా, లేక జాతిరత్నాలు మ్యాజిక్ మిస్ అయిందా? ఫంకీ మూవీ ఎలా ఉందో క్లియర్ గా చెప్పేద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై వచ్చిన సినిమా ఫంకీ ఈ రోజే థియేటర్లోకి వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాం. విశ్వక్సేన్, ఖయాడు లోహర్ లీడ్ గా చేసిన సినిమా. జాతిరత్నాలు లాంటి కామెడీ హిట్ ఇచ్చిన అనుదీప్ దీనికి దర్శకుడు. ఈ సినిమా కథ ఏమిటంటే, కోమల్ ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్ 4 కోట్లతో సినిమా చేస్తానని నరేష్ని ఒప్పిస్తాడు. కానీ 40 కోట్లైనా సినిమా పూర్తి కాదు. దీంతో నరేష్ ఒత్తిడికి గురి అవుతాడు. అప్పుడు నరేష్ కూతురు చిత్ర 1 కోటితో సినిమా కంప్లీట్ చేపిస్తానని రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కథ. సినిమాల మీద, సినిమా వాళ్ళ మీద తీసిన సినిమా ఇది. సినిమా అంటేనే ఒక చిత్రమైన రంగుల ప్రపంచం. అక్కడ జరిగే వింతలు, విశేషాలు ప్రేక్షకులకు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఒక దర్శకుడు కథను అనుకునేటప్పుడు తన బలం ఏమిటో, దానికి అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యం సెట్ చేసుకోవడం సహజం. ఇక్కడ అనుదీప్ చేసిన పని కూడా అది. తన బలమైన కామెడీకి సూట్ అయ్యే సినిమా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సినిమా నేపథ్యంలో ఇంతకుముందు అనేక సినిమాలు వచ్చాయి. ఆర్జీవి, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు ఈ నేపథ్యంలో సినిమాలు తీశారు. వాళ్ళ సినిమాల్లో అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే ప్రయత్నం చేశారు. ఆయా డైరెక్టర్ల టెస్టును బట్టి ఎమోషన్స్ స్థాయి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది అనుదీప్. జాతిరత్నాలు తీసిన అనుదీప్ కాబట్టి సినిమా నేపథ్యంలోని కామెడీ మాత్రమే తీసుకొని తన స్టైల్తో ప్రజెంట్ చేశాడు. సినిమా అంతా కామెడీ సీన్లతో నిండిపోయింది. అన్ని సీన్లలోనూ అనుదీప్ వినిపిస్తూ ఉంటాడు. కొన్ని సీన్లలో కనబడతాడు కూడా. అన్ని సీన్లు వన్ లైనర్స్ మీదే బేస్ అయి రాసుకున్నట్లు అనిపిస్తుంది. సిచ్యువేషనల్ కామెడీ అనేకంటే వన్ లైనర్స్, సెటైర్స్ కోసం సీన్లు ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమాను పూర్తిగా తన భుజాల మీదికి వేసుకున్నాడు విశ్వ. తన కామెడీ టైమింగ్తో సీన్లు అన్నిట్లోనూ తన మార్కు చూపించాడు. కానీ ఈ క్యారెక్టర్కి క్యారెక్టరైజేషన్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఫ్యామిలీ రిలేషన్స్ అన్నింటి మీద ఎమోషన్స్ ఉన్నా కూడా అవి బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడడు. గలీజ్గా అనిపిస్తుంది అంటుంటాడు. ఇందులో గలీజ్ ఏమిటో అర్థం కాదు. బహుశా సీరియల్స్ లాంటి వాటిలో అతి మెలోడీ డ్రామాని చూసి అనుదీప్ ఈ క్యారెక్టర్ని రాసుకున్నాడేమో. ఇక హీరోకి ఉన్న ఎయిమ్ డైరెక్టర్ అవ్వాలి అయినప్పుడు ఆ దిశగా కూడా క్యారెక్టర్లో సీరియస్నెస్ ఉండదు. ఒక డైరెక్టర్ సినిమా తీసే ప్రాసెస్లో ఉండే సిచ్యువేషన్స్ని కామెడీతో నింపటంపై ఎక్కువ దృష్టి పెట్టాడు దర్శకుడు. ఈ విషయంలో రైటింగ్ టీం బాగా సక్సెస్ అయ్యారు. వన్ లైనర్స్, సెటైర్స్ అన్నీ బాగుంటాయి. అర్థమయ్యేలోపే పరిగెడుతూ ఉంటాయి. ఆస్వాదించే టైం కూడా ఉండదు చాలాసార్లు. ఇక హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఈ కామెడీలోనే కలిసిపోతుంది. చిత్రపాత్రలో ఖయాడ్ లోహర్ అందంగా ఉంది. నటన కూడా బాగుంది. అక్కడక్కడ విశ్వక్సేన్ కన్నా వయసులో పెద్దదిగా కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్కి ఒక దారితెన్ను, దిశానిర్దేశం లాంటివి ఏమీ ఉన్నట్లు అనిపించవు. అలా అలా సాగిపోయి చివరికి హీరోతో కమిట్ అయిపోతుంది. ప్రత్యేకంగా హృదయాన్ని తాకే ప్రేమ సన్నివేశాలు కూడా ఏమీ ఉండవు. విలన్ బిల్డప్తో మొదలై వీక్ అయిపోయి చివరికి ఈ కామెడీలోనే కలిసిపోతాడు. ఓవరాల్గా అంతా కామెడీమయంగా తీర్చిదిద్దాడు సినిమాని దర్శకుడు. ఎందుకంటే ఇతను కామెడీ దర్శకుడు కాబట్టి. విశ్వక్సేన్ ఒక రకమైన అమాయకత్వంతో, కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా డైరెక్టర్గా అతను తీసేసిన తర్వాత చేసిన వీడియో సీన్, చెల్లెలు పెళ్లి తర్వాత అప్పగింతల సీన్, తల్లితో డాక్టర్ దగ్గరికి వెళ్లిన సీన్, ఊరికి తీసుకెళ్లి హీరోయిన్కి లొకేషన్ చూపించే సీన్లు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. ఓవరాల్గా ఒక కామెడీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆర్టిస్టులందరూ బాగానే చేశారు. టెక్నికల్ గా ఎవరి పని వాళ్ళు చేశారు. భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ బాగానే ఉంటాయి. ఎడిటర్ని డైరెక్టర్ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. మొత్తానికి సినిమా వాళ్ల మీద తీసిన ఒక కామెడీ సినిమా ఇది. ఓన్లీ కామెడీ. దట్స్ ఆల్. లైక్ చేయండి నవ్వొచ్చిన వాళ్ళు. కామెంట్లో ఫంకీ హిట్ లేదా మిస్ రాయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.